శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈశ్వర సంబంధి, ఆశ్చర్యకరమైనది, సమస్త విధ శక్తులతో కూడి ఉన్నది, అంతము లేనిది, ప్రేరణ కలిగించినది, లోకాతీతమైనది అగు ఏ నామ మహత్తర రూపం చూడబడినదో సావధానమగ మనస్సు కలవాడవు, శాంతుడవు, అభిమానము అహంకారములను విడిచిన వాడవై, ఆ రూపమందే శ్రద్ధ కలవాడవై, దాని అందే నిమగ్నుడవై దాన్నే శరణం పొందుము. ఓ తండ్రి, అసాధారణమైన భక్తితో శ్రేష్టమైన నాయందులి భావాన్ని పొంది ఎల్లప్పుడూ యజ్ఞాలు, తపస్సు, దానాలు మొదలగు అన్నింటితో ఆ రూపాన్నే పూజించుము. దాన్ని నీ మనసుతో దర్శించుము, దాన్నే ధ్యానించుము, దాన్ని పూజింపుము. ఓ పుణ్యాత్ముడా, నా యొక్క ఉపదేశం వల్ల నీ సంసార బంధాన్ని నశింపచేయుదును. శ్రేష్టమైన భక్తితో ఈశ్వర సంబంధి యోగంను అవలంబించిన నిన్ను తొందరలోని ఈ సంసారం అనే సముద్రం నుండి ఉద్ధరింతును. ఓ పర్వతరాజా, ధ్యాన మార్గంతో, కర్మయోగంతో, భక్తితో, జ్ఞానయోగంతో నేను నీకు పొందుటకు శక్తిరాలను. ఇతర రీతులలో కోట్ల కొలది కర్మల చేత కూడా అది సాధ్యం కాదు. వేదములలో, ధర్మశాస్త్రంలో చెప్పబడిన వర్ణాశ్రమ సంబంధియగు కర్మను ఆత్మవిషయక జ్ఞానంతో కూడా చేర్చి మోక్షం కొరకు ఎల్లప్పుడూ చేయము. ధర్మం వలన భక్తి కలుగును, భక్తి చేత పరమాత్మ జ్ఞానం కలుగును. కావున మోక్షార్థి అయి ధర్మాన్ని కోరువాడు నా రూపమైన వేదమును ఆశ్రయించవలను. వేద సంజ్ఞికల ప్రాచీనమైన ఈ ఉత్కృష్టమైన శక్తి నాకు చెందినదే. రుక్కు, యజస్సు, సామము అను పేర్లతో సృష్టి ప్రారంభంలో ప్రవర్తించినది ఈ శక్తి. ఆ వేదముల రక్షణ కొరకే భగవంతుడగు బ్రాహ్మణాది వర్ణములు సృష్టించి వారిని తమ తమ కర్మల్లో నియమించినాడు. మనవు పూర్వం మునులకు ధర్మములు బోధించెను. ఆయన నోటి నుండి శ్రేష్టమైన ధర్మం విని ఇతర మునులు కూడా లోకంలో ధర్మ ప్రతిష్టాపన కొరకు ధర్మశాస్త్రాలు రచించిరి. అవి మరల యుగాంత ప్రళయకాలంలో లుప్తములు కాగా బ్రహ్మవచనం అనుసరించి మహర్షులు ప్రతి యుగంలో మరల రచింతురు. బ్రహ్మ యొక్క ఆదేశం అనుసరించి వ్యాసుడు మొదలగు మహర్షుల చేత అష్టాదశ పురాణములు చెప్పబడినవి. వానిలో ధర్మం ప్రతిష్ఠించబడినది. ఇతరములైన ఉపపురాణములు ఆ మహర్షుల శిష్యుల చేత చెప్పబడినవి. ప్రతి యుగంలో కూడా ఈ లోకంలో ధర్మశాస్త్రాలు తెలిసిన వాడే కర్తగా ఉండను. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిశాస్త్రము, న్యాయ విద్య అనేవి అన్ని విద్యలకు సహకరించినవి. ఈ విధంగా 4 వేదములతో కలిపి ఈ 14 విద్యలు చెప్పబడినవి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, ధర్మం వీనియందు కాక వేరు ఇతరముల యందు ఉండదు. ఇట్లా పితామహం నుండి వస్తున్న శ్రేష్ఠ ధర్మాన్ని మనవు, వ్యాసుడు మొదలగు వారు నా ఆజ్ఞను అనుసరించి సర్వప్రాణులు నశించి ప్రళయకాల పర్యంతం స్థాపిస్తున్నారు. వారందరూ కూడా బ్రహ్మతో పాటు వారి వారి నియతకాల పర్యంతం ప్రతి పర్యాయం తమ విధులు నిర్వర్తించి అవధియగు పరమ సమాప్తం కాగా కృతార్థులై పరమపదం చేరుకొందరు. అందువల్ల సంపూర్ణ ప్రయత్నంతో ధర్మం కొరకు వేదాన్ని ఆశ్రయించాలి. ధర్మంతో కూడిన జ్ఞానం పరబ్రహ్మ స్వరూపాన్ని వెల్లడి చేయును. ఎవరైతే సంసార సంబంధాలను విడిచి నన్నే శరణు పొందుదురో, ఎల్లప్పుడూ భక్తితో ఈశ్వర విషయకమైన యోగం అవలంబించి సేవింతురో, అన్ని భూతముల యందు దయ కలవారే, శాంత స్వభావం కలిగి ఇంద్రియ నిగ్రహం కలవారే, అసూయ లేనివారు, గర్వరహితులు, మంచి వివేకం కలవారు, శ్రేష్టమైన వ్రతం అవలంబించిన మునులు, నాయందు మనసు నిలిపిన వారు, నాయందే తమ ప్రాణాలు పొందించిన వారు, నా విషయకమైన జ్ఞానమును బోధించటంలో ఆసక్తి కలవారు ఒక సన్యాసులు, గృహస్థులు, వానప్రస్థులు, బ్రహ్మచారులు ఎవరు కలరో అటువంటి ఎల్లప్పుడూ పూనికతో ఉండు వారి యొక్క మాయా ప్రభావం వల్ల కలిగిన అజ్ఞానాంధకారమును జ్ఞానమను దీపంతో తొందరలోనే సమూలంగా నశింపచేయుదును. అట్టివారు ముఖ్యమైన జ్ఞానం చేత కడిగివేయబడిన చీకటి కలవారై నాయందే నిమగ్నులై సర్వదా ఆనందానుభవం పొందుతూ మరల జన్మించకుండా ముక్తిని పొందుదురు. అందువల్ల నీవు అన్ని విధములా నాయందు భక్తి కలిగి నన్నే ఆశ్రయించిన వాడవై మనసుతో నన్ను శరణు పొంది అన్ని చోట్ల నన్నే పూజించుచుండము. ఒకవేళ నా యొక్క ఈశ్వర సంబంధి నాశరహితమైన రూపమును ధ్యానించుటకు శక్తుడు కానిచో అప్పుడు నా యొక్క కాలాది రూపమైన పరమరూపమును శరణు పొందము. ఓ తండ్రి, ఏ నా స్వరూపం నీ చిత్తమునకు గోచరమగనో దానియందే నిష్ట కలవాడవే, దానియందు శ్రద్ధ నుంచి దాన్నే పూజించే శక్తి కలవాడవు కమ్ము. ఆ పరమపదం ఒక్క జ్ఞాన సాధనం చేతనే అతి కష్టంతో పొందుటకు సఖ్యమైనది. జ్ఞానంనే దర్శించినట్టు వారు నన్నే చేరుకుందరు. ఆ పరమపదమందే బుద్ధి నిలిపిన వారై దాని యందు నిష్ట కలిగి శ్రద్ధ కలవారై అదియే స్వరూపంగా కలిగి జ్ఞానం చేత తొలగించబడిన పాపములు కలవారై పునర్జన్మ రాహిత్యం పొందుదురు.
ఓ రాజోత్తమ, నన్ను ఆశ్రయించక శ్రేష్టము నిర్మలము ఒక మోక్షపదం పొందుటకు వీలు కాదు. అందువల్ల నన్నే శరణు పొందము. అద్వైత భావనతో కానీ భేదభావంతో కానీ రెండు విధముల చేత కానీ ఓ రాజా నన్ను సేవించినచో తర్వాత నీవు ఆ పరమపదం పొందగలవు. ఓ రాజశ్రేష్ఠుడా, సహజంగా స్వచ్ఛమైనది మంగళకరము ఆ పరతత్వం నన్ను ఆశ్రయించక తెలియబడదు. అందువల్ల నన్ను శరణు పొందము. కళారహితమైన ఈశ్వర సంబంధి ఆ పరతత్వంను దర్శించబడను. అట్లు చూసినవాడు అన్ని సంసార బంధాల నుండి విడువబడి బ్రహ్మం నందే నివసించును. ఈ పరమశివుడు పరబ్రహ్మం యొక్క ఆశ్రయస్థానం. ఈ మహేశ్వరుడు అద్వితీయుడు, నాశరహితుడు, ఒంటరివాడు, ఆత్మలకి ఆధారభూతమైన వాడు అయి ఉన్నాడు. ఓ రాజా, జ్ఞానం చేత కాని కర్మయోగం చేత కాని భక్తి చే యోగం చేత అయిన అన్ని సంసార బంధముల నుండి విడుదల కొరకు ఈశ్వరుని శరణ పొందము. ఓ పర్వతరాజా, దీన్నంతయు చక్కగా ఆలోచించి నీ ఇష్ట ప్రకారం కర్తవ్యం ఆచరించము. పరమేశ్వరుని వల్ల సంభవించిన నేను మహేశ్వరుని దూషించిన నా తండ్రి యగు దక్షుని నిందించి దేవతల చేత ప్రార్థించబడితిని. ధర్మమును స్థాపించుట కొరకు నిన్ను ఆరాధించవలన కారణం వలన హిమవంతుని భార్యయగు మీనాదేవి శరీరం నుండి పుట్టి నిన్ను తండ్రిగా ఆశ్రయించి తిని. నీవు పరమాత్మయగు బ్రహ్మదేవుని యొక్క శాసనం వలన స్వయంవర సమావేశంలో నన్ను రుద్రునికి భార్యగా అర్పించగలవు. ఓ రాజా, ఆ సంబంధ కారణాన ఇంద్రునితో కూడా దేవతలందరూ నీకు నమస్కరింతురు. దానివల్ల శంకరుడు కూడా ప్రసన్నుడగను. అందువల్ల సంపూర్ణ ప్రయత్నంతో నన్ను ఈశ్వరునికి లక్ష్యమైన దానిగా గుర్తించుము. భగవంతుడైన ఈశానుని పూజించి శరణు పొందదగిన అతన్ని శరణు పొందము అని చెప్పగా, దేవతలకు దేవతయగు ఆ పార్వతి చేత ఈ విధంగా చెప్పబడిన పర్వతరాజగు హిమవంతుడు దేవికి శిరస్సుతో నమస్కరించి చేతులు జోడించి మరలా ఇట్లనెను. ఓ మహేశ్వరి, శ్రేష్టమైన మహేశ్వర సంబంధమైన యోగమును, జ్ఞానమును, ఆత్మయోగమును, వాని సాధనములను గురించి విస్తరంగా నాకు తెలుపుము. ఆ ఈశ్వరుని యొక్క ఆ గొప్ప జ్ఞానాన్ని, ఉత్తమమైన ఆత్మయోగాన్ని, వాని సాధనాలను గురించి సమర్థురాలవైన నీవు ఉన్నదున్నట్టుగా వివరించి చెప్పుము అని పలికిన హిమవంతుడు లోకమాత యొక్క పార్వతి యొక్క ముఖ పద్మం నుండి ఉత్తమమైన జ్ఞాన మార్గం గురించి విని లోకంచే పూజించబడు పర్వతరాజు మరలా యోగము నందు ఆసక్తుడయ్యను. ఆ హిమవంతుడు బ్రహ్మదేవుని ఆజ్ఞ వల్ల సాధ్వియకు పార్వతిని దేవతల సన్నిధిలో మహేశ్వరునికి కన్యాదానం చేసెను. సూతుడు పలికెను, మహామునులారా, దేవి యొక్క గొప్పదైన ఈ మహత్యం మీకు తెలుపబడినది. దీని తర్వాత భృగువు మొదలగు వారి ప్రజాసృష్టి క్రమం గురించి తెలుసుకునము. ఓం శాంతి శాంతి శాంతి.